హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మనం డైరీ ఫార్మ్ షెడ్ వర్క్స్ అయితే కంటిన్యూ జరుగుతున్నాయి. సో మనం అయితే నిన్న గుంతలు తీపిచ్చాం కదా. సో ఈరోజు అయితే మేస్త్రి వచ్చేసి ఈరోజు లెవెలింగ్ అయితే పెట్టుకుంటున్నారు. ఆ లెవెలింగ్ వచ్చేసి ఇలా దారాలతోటి చుట్టూరుగా కట్టేసుకుంటారనమాట. కట్టేయడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళు ఒక లెవెలింగ్ అనేది తెలుస్తుంది. సో ఈలోపు మిగతా వాళ్ళు అయితే మాత్రం ఇలా మాల అయితే కలుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ గుంతల్లో కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. సో అదైతే లెవెలింగ్గా చేసుకొని దాని తర్వాత పైప్ అయితే నిలబెడతారు. అందుకని చెప్పేసి కింద ఇలా సిమెంట్ వేసేసి నీట్గా అయితే ముందు సెట్ చేసుకుంటున్నారు అందరూ వీళ్ళు. సో మిగతా వాళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ వైరింగ్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట. సో లాస్ట్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం 4 ఎడ్జెస్లో ఇలా పైప్స్ అయితే నిలబెడుతున్నారు లెవెలింగ్ కోసం అని చెప్పేసి. సో ఈ లెవెలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ లెవెలింగ్గా లేకపోతే నెక్స్ట్ మనకి షెడ్ వేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి ముందుగానే మనం లెవెలింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం అయితే 4 ఎడ్జెస్ కంప్లీట్గా పెట్టుకున్నాము. సో చూడండి ఎన్ని దారాలు అయితే కట్టారు. ప్రతి హోల్కి ఒక్కొక్క దారం 4 ఇంటూ మార్క్ వచ్చేలాగా దారాలు అయితే కట్టారు. సో ఎవరైనా సరే షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న చాలా నాలెడ్జ్ ఉంది, చేసుకోవాలి. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చేయించుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే షెడ్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఒకసారి చాలా హై బడ్జెట్ పెడతాం కాబట్టి మనమైతే మళ్ళీ చేంజ్ చేసుకోలేము. సో అందుకని చెప్పేసి ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు అయితే షెడ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి. సో ఈ లోపు అయితే మనకైతే ఇసుక లారీ కూడా వచ్చేసింది. నేనైతే ఇది టోటల్గా 36 టన్స్ అయితే ఉంది. నాకు ఈచ్ టన్ వచ్చి 700 రూపీస్ పడింది. టోటల్గా 25,000 రూపీస్ అయితే ఈ టిప్పర్కి అయితే నాకు ఖర్చు అయ్యింది. సో మీలో ఎవరికైనా డైరీ ఫామ్ గురించి వీడియోస్ కావాలి, అలానే మన డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో మన ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో చేయండి.